అమ్మ 264 కొట్టినా సరిపోతలేదు. ఇక తర్వాత మంచి కొడదామన్నా కూడా ఈ ఆర్సీ బోల చేతిలో కుక్ అయిపోయినాం. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థమవుతలే. ముంగడ పోతేనేమో ఈ వైభవ్ తమ్ముడు, నాకేం అర్థమవుతలే. ఏం చేద్దాం రాహులన్న, నాకేం అర్థమవుతలేదు. తమ్ముడు నువ్వేం పికర్ చేయకు, నువ్వు కెప్టెన్సీ చేస్తున్నావు కాబట్టి నీకు ప్రెజర్ అనిపిస్తుంది. ఇట్లాంటి మ్యాచ్లు నేను ఎన్నో చూసిన, ఇక చూసుకో. ఇప్పటి నుంచి వచ్చి కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడో వీళ్ళందరికీ చూపిస్తా. మొన్న చూసినావు కదా 150 ఎట్లా కొట్టినావు. ఈసారి ప్రతి మ్యాచ్లో మినిమం 100 దాటేటట్టే చూసుకుంటా. నువ్వేం ఫికర్ చేయకు. కావాల్సింది నువ్వు వేయాల్సింది జస్ట్ ఓన్లీ నీ బౌలింగ్లో నీ కాంట్రిబ్యూషన్ అంతే. మిగతంతా నేను చూసుకుంటా. సరేనా? ఈ మాత్రం ఎంకరేజ్ చేసే చాలు, నేను చెలరేగిపోతా. ఈ ఆర్ఆర్ని ఎట్లా చేసి మనం ఓడించేసి ఆర్ఆర్ నుండి 2 పాయింట్లు తీసుకుందాం. చూడు అక్షరన్న, అదంతా నేను లేనంత వరకు మాత్రమే కుదురుతుందేమో. కానీ ఇప్పుడు ఈ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడని మాత్రం మర్చిపోకు. నాకు ఎప్పటి నుంచో ఒక కళ ఉండే, బూమ్రా, హేజల్వుడ్, బోల్ట్, భువనేశ్వర్ ఇలాంటి బౌలర్లందరినీ కొట్టాను కదా. ఇప్పుడు మీ టీంలో ఉన్న మిచెల్ స్టార్క్ను కొడితే నా మిషన్ కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే టాప్ బౌలర్స్ వాళ్ళే కదా, వాళ్ళందరూ కొట్టేసి నేను కొట్టేసినట్టే అందరినీ. సో బీ కేర్ఫుల్గా ఉండమని చెప్పు స్టార్క్ అన్నని. నేను రెడీగా ఉంటాను. ప్రతి బాల్ 6 కొడితే ఇంకా ట్రై చేస్తాను. ఆపాలనుకుంటే ఆపుకోమను. ఏంటి తమ్ముడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మిచెల్ స్టార్క్ అయితే ఏంటిది? నువ్వు కూడా మనిషివే కదా, నువ్వు కూడా బౌలింగ్ చేస్తావు కదా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో స్టార్క్ అన్న. వైభవ్ సూర్యవంశీ కొడితే ఎలా ఉంటుందో నీకు మ్యాచ్ స్టార్ట్ అయినాక నీకే తెలుస్తుంది. చూడు వైభవ్ తమ్ముడు, నిన్ను ఫస్ట్ బాల్కే పెవిలియన్ పంపకపోతే నా పేరు మిచెల్ స్టార్కే కాదు. చూసుకుందాం. వైభవ్ తమ్ముడు నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఢిల్లీ వాళ్ళు ఈజీగా 2 పాయింట్లు మనకి ఇచ్చేసి పోతారు. నువ్వేం కంగారు పడకు. ఈ ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఎలాగైనా సరే మనం 2 పాయింట్లు తీసుకుందాం. మన టేబుల్ టాప్లోకి ఖచ్చితంగా మనం పోదాం. అంత సీన్ లేదమ్మా. ఈసారి మాత్రం ఖచ్చితంగా మా దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది. మీరు తట్టుకోలేరు. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి మేమే 2 పాయింట్లు తీసుకుంటాం. గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచి వచ్చి ఢిల్లీ జైత్రయాత్ర మీ నుండే స్టార్ట్ అవుతుంది. సరే చూసుకుందాం. ఓకే చూసుకుందాం.